నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నేటి ముఖ్యాంశాలు। ఈ నూతన సంవత్సరంలో శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగలు చాలా ఆహ్లాదకరంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, ఐశ్వర్య ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని, పంటలు సమృద్ధిగా పండి ప్రతి రైతు ఆనందంగా ఉండాలని, అలాగే గత 5 సంవత్సరాల్లో చాలా మంది అన్ని వర్గాల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారు। ఈ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి ఈ స్వర్ణాంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ సమృద్ధిగా ఆనందంగా ఉండాలని, ముఖ్యంగా శ్రీకాళహస్తి ప్రజలందరూ కూడా సుఖసంత ఐశ్వర్యాలు ఆరోగ్యంగా ఉండాలని, అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఆయన గెలిచి 6 నెలలు అయింది। ఈ రోజే ఒక కార్యక్రమం కూడా చేశాం। యువతకందరికి కూడా ఈ రోజు ఒక దశ మార్గం చూపించారు। ఇక్కడుండే పరిశ్రమలందరిలో కూడా 75% మన యువతకే అందించాలనే ఉద్దేశంతో గౌరవనీయులు శాసనసభ్యులు వారి సతీమణి రిష్టం కూడా ఈ రోజు ఒక కార్యక్రమం ఏర్పాటు జరిగింది। అదేవిధంగా శ్రీకాళహస్తి పట్టణంలో ప్రతి ఒక్కరూ యువత ఆనందంగా ఉండాలని, చెడు మార్గాలకి అలవాటు పడొద్దని, పరిశ్రమలందరూ కూడా వాళ్ళకందరికీ ఉద్యోగాలు రావాలని, ప్రతి ఒక్కరూ సుఖ సంతోష ఐశ్వర్యాల ఆరోగ్యంతో ఉండాలనేసి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను।